ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇస్తూ పోయారు. అడ్డగోలు హామీలు ఇస్తుంటే కొంతమంది విద్యార్థులు ఒక మీటింగ్లో బట్టి గారిని అడిగారు, బట్టి గారు మీరు ఇంతగానో హామీలు ఇస్తున్నారు, ఇవి నిజంగా ఆచరణ సాధ్యమా? మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 3 అంతల బడ్జెట్ కావాలి, హౌ విల్ యూ డూ ఇట్ అని అడిగితే ఆయన గారు ఏమన్నాడంటే 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అవి సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల దృష్టి మరల్చాలి. ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రజలు నిలదీస్తారు కనుక బీఆర్ఎస్ మీద ఏదో బురదజల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి తప్పించుకోనేటువంటి ఒక ప్రయత్నం. అయితే బట్టి గారు ఆ రోజు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లైబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈయన అడుగుతున్న బట్టి గారిని సూటిగా, ఏమైంది మీ అపారమైన అనుభవం అంతా ఆడికిపోయింది? మరి ఎందుకు 6 గ్యారెంటీలు అమలవుతలేవు? ఎందుకు అప్పులు అని కుంటి సాకులు సొల్లు పురాణం మాట్లాడుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయింది పెద్ద నోట్ల రద్దుతోని. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కానీ ఎన్నడూ కేసీఆర్ గారు నా రాష్ట్రం దివాలా తీసిందనో, నా రాష్ట్రం నేను అమలు చేయలేకపోతున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, కరోనా వచ్చినా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, 200 పెన్షన్ 2000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 2000 రూపాయలు పెన్షన్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులనో, కరోనానో, పెద్ద నోట్ల రద్దనో మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. మీకు చేతగాక, పరిపాలన రాక, మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటో లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి, అప్పులని నువ్వు, మీరందరూ కలిసి మీ అసమర్థత, మీ చేతగాని ప్రభుత్వం అని, మీకు దక్షత లేదు అని ఇవాళ మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు. నిజాయితీగా ఉంటే, నేనేమంటున్నా అంటే మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు.